सावधान। विश्राम, सावधान, लागायचे सुखा। పైకి లాగండి. शुरू कर। అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, అందరూ చదువుకొని వచ్చాము. ఎందరో మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి మితవాదులు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి అతివాదులు, వీళ్ళే కాకుండా ఎందరో మనకందరూ తెలుసు. ఎంతోమంది వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం మనకు అందించారు. ఈ క్రమంలో ఎంతోమంది అమరవీరులు అయ్యారు. వాళ్ళందరి ఆశలు మన స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ స్వతంత్రాన్ని నిజంగా ఈరోజు మనం పోలీస్ డిపార్ట్మెంట్ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం మనకుంది. ప్రజల హక్కులను కాపాడుకుంటూ, ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ కల్పిస్తూ, ఎక్కడ ఇబ్బంది లేకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ప్రజలకు పోలీస్ అంటే మాకు నమ్మకం అనే విధంగా అందరం కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని, నీతి నిజాయితీలతో పనిచేస్తూ, అధికారులు మనల్ని పొందుతూ, ప్రజలకు సేవ చేస్తూ విశేష కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరికీ మనమే కాకుండా రేపొద్దున పిల్లలకు కూడా నిన్న మనం గంజా కేసు పట్టుకున్నాం. దానివల్ల మాదక ద్రవ్యాల వల్ల పిల్లల జీవితాలు తెలిసి తెలియని వయసులో వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉంటాయి. అట్లాంటి వాటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ వీళ్ళ జీవితాలకి మనం ముందుగా ఎవరైతే మంచి ప్లాట్ఫామ్ రోడ్డు సిద్ధం చేస్తే కనుక పిల్లలు కూడా యువత కూడా అదే దారిలో వెళుతూ ఉంటారు. ఆ విధంగా మనం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ పిల్లలకి జనరల్గా ఏమనుకుంటామో తల్లిదండ్రులు, గురువే పిల్లలు సరైన మార్గంలో పెట్టాలనుకుంటారు. కానీ అదుపు తప్పినప్పుడు వాళ్ళు చేదాడినప్పుడు
చట్టం పరిధిలోకి వస్తారు. చట్ట వ్యతిరేక ఆ క్రమంలో కూడా మనం సరైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు మంచి సేవ చేయాలని, యువత మంచి దావలో నడిచే విధంగా మంచి ప్లాట్ఫామ్ సిద్ధం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి 78వ స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్ మాతాకి జై.